తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. నేను నియమింపబోవు దినము రాగా అంటున్నాడు. ఆ రాకడ సమయం అన్నమాట. ఆ దినములో, ఆ రాకడ దినములో నేను నియమింపబోవు దినం అంటే ఆ రాకడ దినం. వారు నా వారి నా స్వకీయ సంపాద్యమై ఉందురు అంటున్నాడు. ఎవరు? మనమే. మన జీవితాంతం సేవించినప్పుడు ఆయన మనల్ని స్వకీయ సంపాద్యంగా చేసుకునే దేవుడిగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. స్వకీయ సంపాద్యం ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ఈ వాగ్దానం మనకు కూడా ఇస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తంలో మనం కడుగుబడి ఉన్నప్పుడు మనల్ని కూడా ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాడు. స్వకీయ సంపాద్యంగా చేసుకుని ఇంకా ఏం చేస్తానన్నాడు? తండ్రి తన్ను ప్రేమించు వారిని కనికరించినట్లు నేను వారిని కనికరింతును అంటున్నాడు. చూసారు ఎంత వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మనల్ని ఎంతగా కాపాడే దేవుడుగా ఉన్నాడు. మనకి ఆ నిత్యరాజ్యాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయనను హత్తుకొని జీవించినప్పుడు. మనం ఇంతకుముందు వాక్యంలో చదువుకున్నాం, మన హృదయం ఆయన తట్టు ఎత్తి, మన చేతులను ఆయన తట్టు ఎత్తి ఆయనను సేవిస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఆయన కొనియాడుతూ ఉండినప్పుడు మనల్ని ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకుంటానంటున్నాడు. స్వకీయ సంపాద్యమై ఉందురు అంటున్నాడు. మన జీవితాంతము కొనసాగించాల భక్తి జీవితం. నేను భక్తి చేస్తున్నాను కదా అని కొంతకాలం బయటకు వచ్చామనుకోండి, లోక జీవితంలోకి వచ్చామనుకోండి, ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కుమారునికి కూడా తెలియదు అంటున్నాడు కదా యేసు ప్రభు వారు. ఆ దినము ఎప్పుడు వస్తుందో తెలియదు. తండ్రికి ఒక్కళ్ళకే తెలుస్తుంది ఆ దినము. మనం ఏమైనా ఇప్పటి వరకు భక్తి చేసాము కదా అని ఏదో ఒక శోధన మనకి కలిగి ఆ భక్తి నుండి వెలుపలికి వచ్చామంటే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారముగా ఉండలేము. మనల్ని ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకోలేరు. ఆయనలో సదాకాలం నిలిచి ఉంటేనే మనము ఆయన స్వకీయ సంపాద్యం అవుతాము. తండ్రి తన్ను ప్రేమించు కుమారుని కనికరించినట్లుగా నేను వారిని కనికరించేదను. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. తండ్రి తన కుమారుని ప్రేమించి కనికరించినట్లుగా అంటున్నాడు. తండ్రి కంటే మిన్నగా ప్రేమించే దేవుడు మనల్ని. తండ్రి అయితే మనల్ని ఒకసారి ప్రేమించవచ్చు, ఒకసారి దూరం చేయవచ్చు. కానీ తండ్రి కంటే మిన్నగా ప్రేమించే దేవుడు అని మనకు చోట మనం వింటున్నాం. కాబట్టి తండ్రి తన కుమారుని ఎలా ప్రేమించునో నేను వారిని అలా ప్రేమించేదను అంటున్నాడు దేవుడు. తన్ను ప్రేమించి నేను వారిని కనికరింతును అంటున్నాడు. కాబట్టి దేవుని కనికరం మనం పొందుకోవాలంటే ఆయన హత్తుకొని జీవించాలి. దేవుని కనికరం పొందుకోవాలంటే మనం ఆయనని సదా సేవిస్తూ ఉండాలి. ఆ దినము కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ దినమున అంటున్నాడు ఇక్కడ మలాకీ గ్రంథంలో, ఆ దినమున నేను నియమింపబోవు దినమున అంటున్నాడు. కాబట్టి మనము ఆ దినము కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. నిత్యము ఆయనను సేవిస్తూ ఉండాలి. ఆయన స్వకీయ సంపాద్యముగా మనల్ని ఎంచుకునే దేవుడు. తండ్రి తన బిడ్డలను కనికరించినట్లుగా, ప్రేమించి కనికరించినట్లుగా మనల్ని ప్రేమించి కనికరిస్తానంటున్నాడు. కాబట్టి ఆ దినము కొరకు మనం మెలకువతో కనిపెట్టుకుని సేవించినప్పుడు మనల్ని విడిచిపెట్టడు దేవుడు. అలాగే కీర్తన గ్రంథము 103వ కీర్తన 17వ వచనంలో తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అంటున్నాడు. ఒకవేళ ఈ జీవిత కాలంలో దేవుని కొరకు మనం ప్రత్యేకింపబడి జీవిస్తున్నప్పుడు ఏదైనా శోధన గాని, ఏదైనా ఇరుకు గాని, ఏదైనా ఇబ్బంది గాని వచ్చినా ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అంటున్నాడు. ఒకవేళ ఏమైనా నువ్వు శోధనలో పడితే, ఏమైనా చిక్కుల్లో ఇబ్బందుల్లో పడితే, యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు శోధనలో పడితే నిన్ను విడిపిస్తానని ఇక్కడ తెలియజేస్తున్నాడు. జాలి పడతానని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు కదా తప్పిపోయిన కుమారుని గురించి. తప్పిపోయిన కుమారుడు తండ్రిని వ్యతిరేకించి, కుటుంబాన్ని వ్యతిరేకించి, స్నేహితుల మాయలో పడి స్నేహంతో చెడు స్నేహం చేసి బయటికి వెళ్ళిపోయిన విధానాన్ని మనం చూస్తున్నాం వాక్యంలో. బయటికి వెళ్ళిపోయి స్నేహం చేసిన ఆ స్నేహితులందరూ తన దగ్గర ఉన్న డబ్బంతా
ఖర్చు పెట్టేసిన తర్వాత తనని విడిచిపెట్టినప్పుడు తన దిక్కుతోచని స్థితిలో పందులు తినే పొట్టును తినే స్థితికి వచ్చిన విధానాన్ని చూస్తున్నాం. కానీ అతను పశ్చాత్తాపడినప్పుడు తండ్రి వద్దకు వెళ్తానన్నప్పుడు తండ్రి ఏం చేశాడు? ఆయన్ని స్వీకరించాడు కదా. మన వాక్యంలో చూస్తున్నాము. తండ్రి ఆయన్ను ముద్దు పెట్టుకొని ఆయనకి నూతన వస్త్రాలు తొడిగించి ఉంగరం తొడిగించి ఆయన కొరకు గొప్ప విందు చేసినట్లు మనం చూస్తున్నాం కదా. మన తండ్రి కూడా అలాగే చేస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా జారిపోయిన స్థితిలో ఉన్నావా? ఒకవేళ ఎప్పుడైనా తండ్రికి వ్యతిరేకమైన స్థితిలో జీవించావా? మరలా పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి ఏ విధముగా చేర్చుకున్నాడో మనల్ని కూడా మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఆ విధముగా గౌరవించే దేవుడుగా ఉన్నాడు, స్వీకరించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. అక్కడ తండ్రి కుమారుని గౌరవించాడు. అక్కడ నూతన వస్త్రాలు తొడిగించాడు, ఉంగరం తొడిగించాడు, విందు చేయించాడు ఆయన కోసం. మన తండ్రి అయిన దేవుడు కూడా మన పట్ల అలాగే చేస్తాడు. కానీ తప్పిపోయిన స్థితిలోనే ఉండకూడదు, దేవునికి విరోధమైన జీవితంలోనే ఉండకూడదు. తెలుసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తెలుసుకుంటేనే మనకి ఆ తండ్రి యొక్క ప్రేమను పొందుకుంటాము, ఆ తండ్రి యొక్క గౌరవాన్ని పొందుకుంటాము, ఆ తండ్రి యొక్క మహిమను పొందుకుంటాము. కాబట్టి మన భక్తి జీవితంలో మనము జాగ్రత్తగా మన జీవితాన్ని గడపాలి. మన పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము ఆయన వైపు చూస్తూ జీవిస్తూ ఉండినప్పుడు దేవుడు మనల్ని ఈ విధముగా కాపాడుతాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. మీరు మా ప్రభువా మమ్మల్ని మీ స్వకీయ సంపాద్యముగా చేసుకుంటానన్న దేవ మీకు స్తోత్రాలు. ఎవరు కూడా భక్తిలోనైనా వెనుతిరగకుండా జారిపోకుండా ప్రభువా మిమ్మల్ని సేవిస్తూ కడవరకు మా ప్రభువా సేవిస్తూ ఆరాధిస్తూ మా ప్రభువా మీ దీవెనలు పొందుకునేవారుగా నాయన మిమ్మల్ని స్వతంత్రించుకునేవారుగా చేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాల్లో ఏమైనా అవసరతలు ఉంటే తీర్చండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగం దయచేయండి ప్రభువా. రక్షణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు రక్షణ దయచేయండి. ప్రార్థన కోరిన బిడ్డలకు మీ అవసరత తీర్చండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.